బాబా ఎంత చక్కగా మాట్లాడావమ్మా రమ్య మోక్ష. నువ్వు ఎలా వచ్చావో బిగ్ బాస్కి మాకు అంతా తెలుసు, కానీ సాటి ఆడపిల్లగా మేము మాట్లాడకూడదు అవన్నీ. ఎవరెవరి స్ట్రగుల్స్, ఎవరెవరి ప్రాబ్లమ్స్ వాళ్ళు వచ్చుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ భరణి గారు వెళ్ళిపోయింది తనూజ వల్ల కాదు, దివ్య వల్ల కాదు. సో భరణి గారు వెళ్ళిపోవడానికి మేజర్ రీజన్స్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ ఇమాన్యుయల్ లోపలనే భరణి గారి కుటుంబం అని పోర్ట్రే చేశాడు. సెకండ్ థింగ్ ఏంటి అంటే, ఫైట్ స్టార్స్ అందరూ వచ్చాక కూడా ప్రతి ఒక్కరు స్క్రీన్ మీద నెగిటివ్గా భరణి గురించి, దివ్య గురించి, తనుజ గురించి మాట్లాడడం స్టార్ట్ చేశారు. సో బాండింగ్ సిస్టర్స్, అది ఇది అని సిస్టర్, డాటర్, ఫాదర్ అని బాగా పోర్ట్రే చేశారు. సో వాళ్ళు ఎక్కడ హైప్ అయిపోతారో అనే ఉద్దేశంతో వాళ్ళని ఏదో ఒక విధంగా బయటికి పంపించేయాలని మీరు నెగిటివ్గా పోర్ట్రే చేసి ఇప్పుడు నువ్వు తనూజ మీద పెద్ద కేకలు వేసేస్తున్నావు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వేం మాట్లాడుతున్నావు అనేది మైండ్ యువర్ ఓన్ వర్డ్స్. అసలు ఆ అమ్మాయి క్యారెక్టర్ అసాసినేషన్ నువ్వు చేసావు మాధురి గారితో కూడా. ఓకే, సో అక్కడ ఇద్దరు మనుషుల్ని నువ్వు క్యారెక్టర్ అసాసినేషన్ చేసావు. ఇప్పటికీ తనూజ నీ గురించి మాట్లాడలేదు. ఫస్ట్ థింగ్, నువ్వు వెళ్ళింది గేమ్ ఆడడానికి. నీ స్ట్రాటజీస్ ఏమన్నా ఉంటే గేమ్లో చూపించు, కానీ ఒక మనిషి క్యారెక్టర్ అసాసినేషన్ చేసే రైట్ నీకు లేదు. సో మైండ్ యువర్ వర్డ్స్. నువ్వేం మాట్లాడుతున్నావు అనేది ఫస్ట్ మైండ్ యువర్ వర్డ్స్. నీకు దమ్ము ధైర్యం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వేం మాట్లాడావో యాక్సెప్ట్ చేయడానికి. నువ్వు తనుజ గురించి మాట్లాడుతున్నావు. ఫస్ట్ మైండ్ యువర్ వర్డ్స్. చూడండి, బిగ్ బాస్ చూసే ప్రజలందరికీ ఒకటే చెప్తున్నాను నేను, ఎవరైతే ఈ 6 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే ఉన్నారో ఆ 6 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో మేజర్గా ఆయేషా, దువ్వాడ మాధురి గారు, అలాగే రమ్య మోక్ష గారు, అలాగే మన శ్రీనివాస్ సాయి గారు. సో వీళ్ళ నలుగురికి మేజర్గా మన తనూజ మీద చాలా పీకల దాకా ఉంది. ఎందుకంటే నిన్న సండే ఎపిసోడ్లో ఆది గారు, అలాగే సాకేత్ కొమాండూరి సింగర్ గారు ఇండైరెక్ట్ గా ఆ అమ్మాయి లీడింగ్ లో ఉందని చెప్పారు. సో వీళ్ళందరికీ అప్పటి నుంచి కడుపులో బగబగా మండుతోంది. సో దయచేసి మన అమ్మాయి, మన ఇంటి అమ్మాయిగా ఉన్న చాలా పర్ఫెక్ట్ గా గేమ్ ఆడుతున్న మన తనూజాని వాళ్ళు నామినేషన్స్ లోకి తీసుకొచ్చారు ఈ వీక్ కూడా. సో అందరూ కూడా మీ సపోర్ట్ ఈ తనూజాకి అందించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.